హౌస్‌లో నిఖిల్‌ని, గౌరవ్‌ని చూసుకుంటే వాళ్ళదొక గోల. ఆ! ఇంగ మళ్ళీ మన ఇమానియేల్, మన సంజన గారిది తీసుకుంటే వీళ్ళదొక గోల. ఇంగ మన భరణి గారైతే చెప్తున్నారు. ఏదో బయటికి పోయి ఇప్పుడొచ్చేసి ఇంగ నేను వార్నింగ్స్ పెట్టుకోను. ఎమోషన్స్ లేవు. నాకు మోషన్ అంతా అయిపోయింది. ఇంగ తోలు తీర్చేస్తా అంటారు. దివ్య గారు నామినేషన్ చేసినా మళ్ళీ ఆ నైట్‌కే పోయి మళ్ళీ దివ్య గారితో మాట్లాడతారు క్లోజ్‌గా. అసలు ఏం జరుగుతుందిరా? ఇది స్క్రిప్టెడా? ఇదంతా స్క్రిప్టెడా? మమ్మల్ని మోసం ఇదంతా స్క్రిప్టెడ్ లాగా ఉందన్నమాట. ఏదో మూవీస్‌లలో చేస్తారు కదా! అలాగే ఉంది. ఏదో అనుకోని చేస్తున్నట్లే ఉంది గానీ, అసలు ఏమీ అనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు మనకి 'భరణి' గారు, 'తనూజ' గారు, మరి 'దివ్య' గారు ఏదో కొత్తగా నటిస్తున్నారు. మళ్ళీ ఆడ ఏం ఈజీగా బయటపడిపోతుంది అదంతా. ఏమీ లేదు అక్కడ అంతా స్క్రిప్టెడ్ అని. తర్వాత వీళ్ళదో గోల. మళ్ళీ వీళ్ళు ఇంక 'టీమాన్ పవన్', 'రీతుది' వీళ్ళేదో లవ్ స్టోరీ అంటారు. అది ఏమీ వర్కౌట్ అవ్వట్ల. ఇంక ఆఖరికి 'నాగార్జున' సార్ కూడా బయటికి పంపించాల్సొచ్చింది పవన్‌ని. ఆ లవ్ స్టోరీని తట్టుకోలేక. అలాంటి లవ్ స్టోరీ నడుస్తుంది. ఏం నడుస్తుంది? అసలు సీజన్ 9లో ఏముంది? ఏమి లేదు. సాదా సీదాగా ఉందన్నమాట. మీకేమన్నా నచ్చుతుందా అసలు సీజన్ 9? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దీని గురించి. ఒక్కరన్నా ఏమన్నా కళ్యాణ్ కొంచెం అంతో ఇంతో కళ్యాణ్‌ని పక్కన పెడితే ఎవరు ఆడుతున్నారండి అసలు మంచిగా? అసలు అంటే వార్నింగ్స్ పెట్టుకోకుండా సేఫ్ గేమ్స్ ఏం లేకుండా ఎవరు ఆడుతున్నారసలు? ఎవ్వరు లేరన్నమాట. అందరూ ఏదో ఒకటన్నమాట. ఖచ్చితంగా అసలు ఇది అన్‌ఫెయిర్ అంటున్నా సారీ. ఈ వార్నింగ్స్ పెట్టుకొని వార్నింగ్స్, సేఫ్ గేమ్ అందరూ ఆడుతున్నట్లయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మీకు గాని అలా అనిపించుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఎవరు వ్యూస్ వస్తున్నాయి గానీ లైక్స్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫర్దర్‌గా మన వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఇంకా మూవీ రివ్యూస్ అయితేమి, ఐపీఎల్ ఇంకా చాలా చేయబోతున్నాం మనం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా చేసుకోండి. ఏముంది జస్ట్ ఆ లైక్ కొట్టడం, ఆ సబ్స్క్రైబ్ కొట్టడం అంతే కదా! అంతకుమించి ఏమీ లేదనమాట. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఏ డౌట్స్ ఉండవు. కొంతమంది కొంచెం చూసేసి కామెంట్ చేసేస్తున్నారు. అది ఇది అని. వీడియో క్లియర్‌గా మొత్తం లాస్ట్ వరకు చూస్తే అసలేంటి అనేది తెలుస్తుంది. అదనమాట మ్యాటరు. ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇన్ని చెప్పాను గదా! వీటన్నిటితో పోలిస్తే జెన్యూన్‌గా ఉన్న మన శ్రీజ గారైతేమి, అంతకుముందు ప్రియ గారు ఎలిమినేట్ అయ్యారు. ప్రియ అయితేమి, మాధురి గారైతేమి వీళ్ళు ఉండడం హౌస్‌లో బెస్టా? లేకపోతే ఇప్పుడు బాండింగ్స్ పెట్టుకుంటా, సేఫ్ గేమ్స్ ఆడుకుంటా వీళ్ళు ఉండడం బెస్టా? ఎవరనిపిస్తుంది అసలు మీకు? జెన్యూన్‌గా. అసలు భరణి గారిని ఎలా సెలెక్ట్ చేశారు? ఇప్పుడు ఇంజ్యూర్ అయిపోయారు. సరే తీసుకొచ్చారు. సెలబ్రిటీస్‌లోంచి ఒకరిని భరణి గారిని సెలెక్ట్ చేశారు. మన కామన్ మ్యాన్స్‌లోంచి శ్రీజని సెలెక్ట్ చేశారు. బానే ఉంది. తీసుకొచ్చారు. సరే ఆ గేమ్ ఏదైతే ఆడేటప్పుడు భరణి గారికి ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీ అయిన తర్వాత కూడా ఇంక గేమ్స్ ఆడలేడని తెలుసు. భరణి గారు ఇంక గేమ్స్ ఆడలేరు. అది రికవరీ అయ్యేలోపే మనకి బిగ్ బాస్ కూడా అయిపోతుంది. అది రికవరీ అయిపోయిన బిగ్ బాస్ అయిపోతుందండి బాబు. ఇప్పుడు ఆ హాస్పిటల్‌కెళ్ళి మనం బెడ్ రెస్ట్ తీసుకుంటే మనం పే చేయాలి డబ్బులు. ఈళ్ళెలా ఉందంటే మంచిగా అసలు ఈళ్ళే హాస్పిటల్ బిగ్ బాస్ షోలో భరణి గారిని పెట్టుకొని ఈళ్ళు డబ్బులు పే చేస్తున్నట్టుందనమాట. అలా ఉంది. ఏ ఏ కాలంలో అప్పు అది అంటుంటారు కదా పెద్దోళ్ళు. ఆ అప్పున్నామో ఇప్పుడు తీర్చుకుంటున్నామని. అలా ఉందనమాట. సేమ్ అలాగే నడుస్తుంది. అసలు మీకెంతమందికి నచ్చుతుందిది? అంటే ఇప్పుడు భరణి గారు ఉంటే ఇప్పుడు ఏం లేదు. మనం వచ్చిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాము. స్టిల్లు ఏమి టాస్క్‌లొచ్చినాయి ఇప్పటికి కూడా మొన్న అది కెప్టెన్సీ టాస్క్ ఒకటి నడుస్తది కదా! టీమోన్ పవన్‌ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అతను ఆడలేకపోతున్నాడు. అలాంటప్పుడు శ్రీజాని పక్కన పెట్టేసి ఇంజ్యూరీ అయిన తర్వాత కూడా ఓటింగ్ ఏదైతే ఉందో మనకు ఓటింగ్ చూపించలేదు. భరణి గారికి, శ్రీజాకి ఏదైతే ఓటింగ్ పడిందో ఆ ఓటింగ్ చూపించకుండా మనకి డైరెక్ట్‌గా డిసిషన్ బిగ్ బాసే తీసుకోవడం జరిగింది. భరణి గారు విన్ అయ్యారు. భరణి గారికి ఎక్కువ ఓట్లొచ్చాయని. ఇంజ్యూరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలుసు. ఇంక భరణి గారు కొన్ని రోజులు ఆడలేరు. అది రికవరీ అయ్యేలోపు చాలా టైం అయితుంది. అలాంటప్పుడు స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతూ, ఇచ్చి పడేసేటట్టు వచ్చి నామినేషన్స్ ఇచ్చింది కదా! శ్రీజ. అప్పుడే చూసా. ఏ రేంజ్‌లో ఇచ్చి పడేసిందో. అసలు అలాంటి శ్రీజని ఫస్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా? ఇంజ్యూరీ అయ్యి నార్మల్‌గా రికవరీ అయ్యి ఎప్పటికో ఆడే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇయ్యాలా? అసలేం జరుగుతుంది? జనాభా ఎక్కువ శ్రీజని కోరుకుంటుంటే అసలు ఇంతమందికి ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. భరణి గారితో పాటు ప్రియా గారైతేమి, మనకు మర్యాద మనీష్ అయితేమి చాలా మందున్నారు ఫెయిర్‌గా. హరీష్ గారైతేమి వీళ్ళందరిలోంచి అసలు ఎలా పికప్ చేశారు ఒక్కరినే? ఎందుకు చేశారు పికప్? అలాంటప్పుడు ఎలిమినేట్ చేయడం ఎందుకు? ఆ రోజు అదేదో రాము రాథోడ్‌కి, మనకి భరణి గారికి పెట్టుంటే ఎలిమినేషన్ పెట్టారు కదా! లాస్ట్ రౌండ్‌లో. అప్పుడు రాము రాథోడ్‌ని చేసేసుంటే అయిపోయేది కదా! మాకు భరణి గారు కావాలి. ఇంజ్యూరీ అయినా కూడా మాకు భరణి గారే కావాలి అనుకునేటప్పుడు బిగ్ బాస్ టీము, అప్పుడు చేస్తుంటే అయిపోయేది కదా! ఏదైతే రాము రాథోడ్‌ని చేస్తుంటే అప్పుడు భరణి గారు ఉండేవాళ్ళు హౌస్‌లో. ఎలిమినేట్ చేయడం ఎందుకు? తీసుకురావడం ఎందుకు? అతను భరణి గారు ఇంజ్యూరీ అయిన తర్వాత కూడా అయినా కూడా హౌస్‌లో పెట్టుకొని ఉండడం ఎందుకు? అతను ఏదో ఊహించారు. ఇంక భరణి గారు బయటికి పోయొచ్చారు గదా! చాలా తెలుసుకొనుంటారు. వీటన్నిటి గురించి మారతారు. మనం గేమ్ చూస్తామని వాళ్ళేదో ఆలోచించారు. ఏమీ లేదనమాట. అలాగేమీ లేదు. అదంతా తప్పనే చెప్పుకోవచ్చు. మనకి మళ్ళీ ఏదో ట్రై చేస్తున్నారు గానీ,
తనూజ అయితే ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇప్పుడు సార్ అంటుంది. నాన్న అనేది అయిపోయి అతను బర్నీ గారు వచ్చి చెప్పడం జరిగింది. నేను బాండింగ్స్ వల్లే పోయాను. బయట అయిపోయాను కదా! నాకు అర్థమైంది. బాండింగ్స్ వల్లే నేను ఎలిమినేట్ అయినాక ఇంక సార్ సార్ అని పిలవడం మొదలుపెట్టింది. ఇది ఒక స్క్రిప్టెడ్ లాగా ఉంది అది కూడా. అది కూడా జెన్యూనిటీగా లేదు. అదేదో వీళ్ళిద్దరేదో గొడవ పడి కొంచెం అటు ఇటు జరిగి అప్పటి నుంచి సార్ అంటం మొదలుపెడితే ఇది బాగుండేది. అసలు ఏమి గొడవ లేదు. అప్పుడు బర్నీ గారు వచ్చాక హౌస్‌లోకి వచ్చాక హగ్ చేసుకున్నారు, ఏడ్చారు, అయిపోయింది. అసలు ఏ గొడవ వాళ్ళ ఇద్దరి మధ్య జరగలేదు. మళ్ళీ సార్ అంట. ఎవడు నమ్ముతాడు? స్క్రిప్టెడ్ లాగా అనిపించట్లేదా ఇది? ఏ గొడవ జరగకుండానే మళ్ళీ నాన్న అని వదిలేసి సార్ అనడం ఏంటి? అంటే ఇప్పుడు ఆ బాండింగ్స్ బయట నడవట్లేదని సార్ అనేస్తారా? ఇప్పుడు దివ్య కూడా అలాగే ఉంది. నామినేషన్ చేసేస్తది. మా బర్నీ గారు అది ఇది అంటాడు. మళ్ళీ దివ్యతోనే కూర్చొని మాట్లాడతాడు. ఒక్క బర్నీ గారే కాదండి. మీరు ఇమ్మాన్యూల్ తీసుకోండి. ఇమ్మాన్యూల్ తనూజ పైన రెచ్చిపోతున్నాడు. అదంటాడు. నేను ఇంత హెల్ప్ చేశాను. నువ్వు అసలు పట్టించుకోవు అంటాడు. మళ్ళీ తనూజతోనే పోయి మళ్ళీ అడుగుతాడు. తనూజ లేదు నేను టార్గెట్ చేయనంటుంది. ఇదే చూస్తున్నాం. ఈ గందరగోళమే చూస్తున్నాం. ఇలాంటి హౌస్ మేట్స్ మధ్యలో శ్రీజ గారు గాని, మనకు ప్రియ గారు అయితేమి, మనకు మాధురి గారైతేమి వీళ్ళు ఉండుంటేనే బాగుండేది. అందరూ ఇప్పుడు సేఫ్ డబ్బా అయిపోయిందనమాట. సేఫ్ డబ్బా, బాండింగ్ డబ్బా అయిపోయింది. ఈ డబ్బాల మధ్యలో ఇంక ఎవరు ఆడట్లేదన్నమాట. నార్మల్‌గా సాదాగానే ఉంటుంది. మరి బిగ్ బాస్ ఎందుకు ఇలా ప్లాన్ చేస్తున్నాడు ఏంటి ఎవడికి అర్థం కావట్లేదు. అదే బర్నీ గారి ప్లేస్‌లో ఒక్కసారి శ్రీజని ఊహించుకొని చూడండి. అసలు నామినేషన్స్ వచ్చిన వన్ డేలోనే అసలు మామూలు కిక్ లేదనమాట. అంటే మాట్లాడే విధానం గాని అంతా బాగుండింది. ఎవరికైనా సరే బిగ్ బాస్ షో అంటేనే రియాలిటీగా ఉండడం. రియాలిటీ షో కాబట్టి రియల్‌గా ఉండడం అనమాట. ఆ రియల్‌గా ఉండేవాళ్ళు ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. మీకేమైనా అనిపిస్తుందా? అంటే ఒక కళ్యాణ్ కొంచెం పక్కన పెడితే అంతో ఇంతో కొంచెం కళ్యాణ్‌ని పక్కన పెడితే కళ్యాణ్‌కి ఎవరు వర్కౌట్ అవ్వట్లా. బాండింగ్స్ అయితేమి వాటిలో ఎవరు వర్కౌట్ అవ్వట్లా. మనోడు ప్రస్తుతానికైతే ఓన్‌గానే ఆడుకుంటున్నాడు. నేను ఆడుకుంటాను. ఎవరు అవసరం లేదన్నట్టు ఆడుకుంటున్నాడు. కళ్యాణ్‌ని పక్కన పెడితే ఎవరు ఆడుతున్నారు? కరెక్ట్‌గా అసలు ఈ బాండింగ్స్, సేఫ్ గేమ్స్ ఏమీ లేకుండా ఎవరు కరెక్ట్‌గా ఆడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం మరి. ఎవరికొస్తది ఎట్ట. నాకైతే ఖచ్చితంగా శ్రీజ ఉండుంటేనే బర్నీ గారు ఇంజురీ అయిన తర్వాత కూడా అసలు ఎందుకు ప్రిఫర్ చేశారేమో తెలీదు. శ్రీజ గారు ఉండుంటేనే ఆ గేమ్స్‌లో అయితేమి, టాస్కుల్లో అయితేమి ఎలాగో బయట ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి రచ్చరచ్చగా ఈ పాటికే చాలా రచ్చ నడిచేది అసలు హౌస్‌లో. చాలా థ్రిల్లింగ్‌గా ఉండేదనమాట. ఎంతో చూసేవాళ్ళం మనం. శ్రీజ బయటకొచ్చాక అసలు ఏమీ లేదు. మళ్ళీ అందరూ ఏదో ప్రశాంతంగా ఉన్నారు. మనకెలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఎవరు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు లేదు. ప్రశాంతంగా బతకచ్చురా బాబు! ఉన్న రోజులు ఉందాం, వెళ్ళిపోదాం అన్నట్టే ఉంది. అసలు రాము రాథోడైతే చెప్పేస్తున్నాడు. మనకి తనూజ అసలు మనకి నామినేట్ చేస్తుంటే తనూజ కంటే నేను వరస్టు. నేనసలు వేస్ట్. నేను దేనికి పనికిరాను. తనూజ కంటే నాకు ఫస్ట్ నామినేషన్ చెయ్యి కళ్యాణ్ అన్నట్టు ఇచ్చి మరీ డబ్బా ఏపిచ్చుకుంటున్నాడు. అలాంటోళ్ళ రాము బదులు ఇంక శ్రీజ బెటర్ గదా! రాము అసలు నేను హౌస్‌లోంచి ఎళ్ళిపోతారా బాబు అనుకునే వాళ్ళు బెస్టా? హౌస్‌లో ఉండడం బెస్టా? లేపోతే బయట ఇంతమంది ఫైట్ చేస్తా రీ ఎంట్రీ కావాలి, అన్‌ఫెయిర్ జరిగిందని ఫైట్ చేస్తా వీళ్ళు అవసరమా హౌస్‌కి? రాముని పక్కనేసేసి అసలు రాము ప్లేస్‌లో శ్రీజని తీసుకోవచ్చు ప్రశాంతంగా. తీసుకోవాలంటే ఎలాగైనా తీసుకోవచ్చు. మరి అసలు బిగ్ బాస్ టీమ్ అసలు శ్రీజని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? అసలు ఎందుకు వద్దనుకుంటున్నారు? మరి వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదన్నమాట మొత్తానికైతే. సెకండ్ టైమ్ సెకండ్ టైము శ్రీజకి అన్‌ఫెయిర్ జరిగిందా అనుకునేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అసలు ఏ విధంగా జరిగిందా అన్‌ఫెయిర్ ఎలిమినేషను? ఆ ఓటింగ్ ద్వారా ఏమైనా జరిగిందా? ఆ ఓటింగ్ ఏదైతే పెట్టారో అది జరిగిందా? మన బర్నీ గారికి ఇంజ్యూరీ అయినా కానీ అక్కడ పెట్టిన టాస్కులు ఏమి పెద్ద టాస్కులు ఫిజికల్ టాస్కులే కాదు. ఆ పిరమిడ్ గేమ్స్ చేతులతో జస్ట్ పెట్టేది, ఆ పైపులు చేతులతోని పెట్టేది చిన్న చిన్న గేమ్సే. ఆ గేమ్స్ దానికి కూడా సపోర్ట్ ఎందుకు ఇచ్చారసలు? దానికి సపోర్ట్ అవసరమా? అయ్యేమైనా పెద్ద గేమ్సా? మరీ అసలు ఆడనంత గేమ్స్ ఏం కాదు. దానికసలు సపోర్ట్ ఎందుకిచ్చారు? వాళ్ళు ఆడుంటేనే అయిపోయింటది కదా! సపోర్ట్ ఇచ్చేంత ఇంగ బిగ్ బాస్‌లో ఇంగ దానికెందుకు? గేమ్ ఎందుకింగ? హ్మ్. అంత ఇంజూరీ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయిషాని పంపించంటే పంపించేయండి బయటికి. ఇప్పుడు ఆయిషా గారికి హెల్త్ బాలేదు. అది ఇది అని పంపించేశారు. మరి అంత హెల్త్ బాలేక ఇప్పుడు ఆడలేకపోతున్నప్పుడు బయటికి పంపించేస్తే అయిపోద్ది కదా! దాని బదులు ఇంకొకరిని ఏదో సబ్‌స్టిట్యూట్ మన క్రికెట్‌లో చూస్తుంటాము. ఒకరికి ఇంజ్యూరీ అయితే వేరే వాళ్ళని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొచ్చి ఆడిపించడం. అలా ఉంది. అదే ఇదేమన్నా ఆ గేమా? హెల్త్ బాలేనప్పుడు ఎంతోమంది బయట కొట్టుకుంటున్నారు. మేము పోతాము, మేము ప్రూవ్ చేసుకుంటాము, మాకు కావాలి ఎలిమినేట్ అయినోళ్ళైతే ఎంతోమంది చాలా మందున్నారు. అలాంటోళ్ళని తీసుకొని రావచ్చు గదా! అప్పుడు ఏమన్నా కొంచెం వాళ్ళకి ఉపయోగపడితే ఫైట్ జేస్తారు. అంతేగాని ఇంజ్యూరీ అయినా కూడా వేరే సబ్‌స్టిట్యూట్ పెట్టించి ఆడిపించడము. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటికి కూడా కెప్టెన్సీ టాస్క్‌లొస్తే నేను ఆడలేనని వేరే వాళ్ళని పుష్ చేయడము. ప్రశాంతంగా తింటా హ్యాపీగా అసలు ఏ ఇబ్బంది లేదన్నట్టు ఉండడము. మీకు ఎంతమందికి నచ్చుతుంది? ఇప్పుడు బర్నీ గారు నామినేషన్స్‌లోకొచ్చారు. నామినేషన్స్‌లోకొచ్చినా కూడా అసలు ఏమి ఆడకపోయినా, ఏం చేయకపోయినా గూడా
ఓటింగ్ పడుతుంది. మరి అది ఎక్కడి నుంచి పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏమీ చేయట్లేదు. ఏమీ చేయట్లేదు. మరి ఇది మీరు ఎపిసోడ్‌లు చూస్తున్నారు. నేను ఎపిసోడ్‌లు చూస్తున్నాను. ఏం చేస్తున్నారండి? ఆ టాస్క్‌లో వస్తే టీమోన్ పవన్ తీసుకోవాలని ట్రై చేశారు. నేనైతే ఆడలేను అని బిగ్ బాస్‌తోనే చెప్పేశారు. నేను ఆడలేను. నాకు హెల్త్ బాలేదు. వేరే వాళ్ళని పుష్ చేయాలనుకుంటున్నాను. మీరు టీమోన్ పవన్ ఉంటే మాకు హెల్ప్ అవుద్ది అని. హ్మ్. అట్లా ఏమన్నా సరే అది పక్కన పెడదాం. ఇంజ్యూరీ అయ్యాడు కాబట్టి పక్కన పెడదాం. సరే ఆ బాండింగ్స్ అన్నా ఏమన్నా బయటకొచ్చాక చేంజ్ చేసాడంటే, ఆ నామినేషన్స్ అప్పుడేమో ఆ ముగ్గురు రెచ్చిపోయారు. తనూజ, దివ్య, మన పరిణిక వీళ్ళ ముగ్గురు మధ్య జరిగింది ఆ డిస్కషన్ అంతా. అక్కడితో అయిపోయింది. మళ్ళీ దివ్య గారితో పోయి క్లోజ్‌గా మాట్లాడతారు. మళ్ళీ నేను అసలు బాండింగ్స్ ఏం పెట్టుకోను అంటాడు. మళ్ళీ బాండింగ్సే ఉంటాయన్నమాట. మళ్ళీ డీమాన్ పవన్ అంతలోన మీరిప్పటికీ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపించింది నాకు. నామినేషన్ చేస్తే మళ్ళీ డీమాన్ పవన్‌తోని పోయి చెయ్యి ఎత్తేసి అంటే ఇంకా అది పోలేదు. అంటే ఇంకా మంచిగా జేసుకోవాలి. మనం మంచిగా జేసుకుందాము. అందరిని ఎలాంటి గొడవలొద్దు అనే మైండ్ సెట్‌లోని ఇప్పటికి స్టిల్ అదే ఫ్లోలో పోతున్నట్టుంది. ఇయన్నీ చూస్తుంటే నాకెందుకో శ్రీజ ఉండుంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఇంకా 40 డేస్ పైనుంది కాబట్టి శ్రీజ గారిని తీసుకొనొస్తే ఏదో ఒక రూపంలో ఇప్పుడు ఆయిషా గారు రావట్లేదు. గేమ్ గూడా అంత క్లోజ్ ఏం లేదు కాబట్టి శ్రీజ గారిని తీసుకొనొస్తే చాలా బాగుంటుందనిపిస్తుంది షోకి అందరికి మనకి చూసే వాళ్ళకి కూడా. ఆ 40 డేస్ అన్నా కొంచెం మంచిగా చూస్తాం. కొంచెం థ్రిల్లింగ్‌గా ఉంటుందనిపిస్తుంది. మీకెంతమందికి అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్.